కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే తెలంగాణ సర్కార్ కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల తనకున్న సానుకూలతను చాటుకుంటూ ఒక గొప్ప నిర్ణయాన్ని వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక నుంచి రెగ్యులర్ ఉద్యోగులతో పాటే కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉన్నతాధికారులకు స్పష్టమైన సర్క్యులర్ కూడా పంపించింది. ఈ కొత్త విధానం మే నెల నుంచి అమల్లోకి రాబోతుంది. అంటే మీరు ఏప్రిల్ నెలలో కష్టపడి చేసిన పనికి సంబంధించిన జీతం మే 1వ తేదీనే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ కాబోతుంది. మధ్యలో ఏజెన్సీల ప్రీమియం లేకుండా ఎటువంటి జాప్యం జరగకుండా జీతాలు నేరుగా అందజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో చాలా కఠినంగా పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల కష్టాలకు ఒక శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. సాధారణంగా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఒక నెల జీతం కోసం 2-3 నెలలు వేచి చూడాల్సిన దుస్థితి ఉండేది. దీనివల్ల ఇంటి అద్దెలు కట్టాలన్నా, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించాలన్నా, నిత్యావసర వస్తువులు కొనాలన్నా ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా ఆదేశాలతో సరిగ్గా 1వ తేదీనే జీతం వస్తుందనే భరోసా కలగడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం సేకరించిన లెక్కల ప్రకారం సుమారు 4,80,000 మంది కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తేలింది. వీరందరి భవిష్యత్తుకు ఈ నిర్ణయం ఒక గొప్ప రక్షణ కవచంలా మారబోతుంది. ప్రభుత్వ విచారణలో మరొక సంచలన విషయం కూడా బయటపడింది. ప్రభుత్వ విభాగాలు ప్రతి నెల జీతభత్యాలను సకాలంలో మంజూరు చేస్తున్నప్పటికీ కొన్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలు మాత్రం ఆ డబ్బులను ఉద్యోగుల ఖాతాల్లో వేయకుండా తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా ఉద్యోగి వాటా మరియు ప్రభుత్వం ఇచ్చే వాటా మొత్తాలను అంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయకుండా ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని తేలింది. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఆ బకాయిలన్నింటినీ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని, లేని పక్షంలో అటువంటి ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై ఏజెన్సీలు ప్రతి నెల 25వ తేదీలోపు ఉద్యోగుల అటెండెన్స్ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది. తద్వారా 1వ తేదీకి జీతం రెడీ అవుతుంది. పీఎఫ్ మరియు ఈఎస్ఐ చెల్లింపులపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుందని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ చారిత్రాత్మక మార్పు వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుందని, వారు గౌరవప్రదంగా జీవించవచ్చని ఆశించవచ్చు.